నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలో భక్తుల దాతల సహాయ సహకారాలతో ఆలయ కమిటీ పాలకవర్గం నిరంతర కృషితో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ప్రథమ వార్షిక విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం వేళ దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సాతునూరి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు సాతునూరి అప్పారావు, సాతునూరి అంజయ్యం, ఉపాధ్యక్షులు కోట్ల శ్రీనివాసరెడ్డి, జనరల్ సెక్రటరీలు జానపాటి శ్రీను, అనుమూల శ్రీనివాసరెడ్డి, కోశాధికారి మల్లికంటి రేణుబాబు, కమిటీ సభ్యులు బొడ్డుపల్లి లక్ష్మీనారాయణ, మల్లికంటి వెంకటేశ్వర్లు, మోదాల బాలయ్య, జానపాటి విక్రమ్, కంచనపల్లి శ్రీనివాస్, నక్కల పెదరామలింగయ్య గౌడ్, బుర్రి శ్రీనివాసరెడ్డి, రాయారపు రాంబాబు, మోత్కూరి సైదాచారి, బూరాబత్తుల సైదులు, అనుమూల సైదయ్య, అనుమూల సతీష్, చిలిపిరెడ్డి లింగారెడ్డి, బొడ్డుపల్లి సైదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14వ తేదీన ఉదయం నుండే ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, లోక కళ్యాణార్థం హోమాలు జరుగుతాయని చెప్పారు. శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవం అనంతరం మధ్యాహ్నం దాతల సహకారంతో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు, దాతలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు. सन्मति दे भगवान। श्री राम राम रामेति रमे रामे मनो
రామాలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నిన్న కబడ్డీ పోటీలు 3 రోజుల వరకు నిర్వహించడం జరిగింది. నిన్న గెలిచిన క్రీడాకారులకు జట్లకి బహుమతి దాతల ద్వారా బహుమతి తీర్చడం జరిగింది. ఈరోజు మన రామాలయంలో దేవతామూర్తులకు అభిషేకం జరుగుతుంది. రేపు వార్షికోత్సవం జరుగుతుంది. పూజా కార్యక్రమం నిర్వహించింది కాబట్టి రామాలయ దాతలు భక్తులు అందరూ ఆదరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామి వార్షికోత్సవం చిల్లాపురం గ్రామంలో వార్షికోత్సవం సందర్భంగా మొదటి ఈరోజు అభిషేకములు తీర్థ ప్రసాదం రేపు కూడా పూజా కార్యక్రమం ప్రథమ వార్షికోత్సవం ఉంది. తీర్థ ప్రసాదం తీసుకొని భోజన ధర్మం తీసుకొని భోజనం చేసి వెళ్ళడం భక్తులందరూ ఈరోజు చిల్లాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. రేపు అనగా శుక్రవారం 14/2025 రేపు స్వామివారి ప్రాంగణంలో హోమం కార్యక్రమం ఉంటుంది. హోమం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ వార్షికోత్సవం సందర్భంగా జరిగినటువంటి 3 రోజులు నల్గొండ జిల్లా గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలలో విజయవంతంగా ఆడి విజయం సాధించిన క్రీడాకారులందరికీ కూడా బహుమతుల ప్రదానం చేయడం జరిగింది. ఆ బహుమతులు కూడా దాతల ద్వారా సేకరించి వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. సహకరించిన దాతలందరికీ కూడా రామాలయం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రేపు జరగబోయే హోమం మరియు పూజా కార్యక్రమాల అనంతరం శ్రీ సాతునూరి అంజయ్య గారి ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీరామచంద్రుని మొదటి వార్షికోత్సవం సందర్భంగా రేపు జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమానికి వేలాదిగా భక్తులు వచ్చి అన్న ప్రసాదాలు విజయవంతం చేయాలని కోరారు. సీతారామచంద్ర వార్షికోత్సవం సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించడం చిల్లాపురం గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కబడ్డీ పోటీలకు ఆకరించిన దాదాపు పేరు ధన్యవాదాలు. అలాగే కబడ్డీ కబడ్డీ ప్లేయర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కబడ్డీ పోటీలకు సహకరించిన దాంట్లో సన్మానం చేయడం జరిగింది. నిన్న కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవానికి అందరూ భక్తులు కూడా విరివిగా పాల్గొని అన్నదాన ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. సాధు అంజయ్య గారి చిలకమ్మ దంపతుల ఆధ్వర్యంలో అది కూడా విజయవంతం చేయగలరని మనవి. రామాలయంలో ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్నది. భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం.